అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధాని మోదీ సరికొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా అన్ని ఆలయాలని పరిశుభ్రంగా ఉంచేలా స్వచ్ఛ అభియాన్ని శుక్రవారం ప్రారంభించారు. నాసిక్లోని ప్రాచీన కాలారాం ఆలయ ప్రాంగణం మొత్తాన్ని శుభ్రపరిచారు. తడి బట్టతో నేలని తుడిచారు. అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం జరిగే జనవరి 22వ తేదీ వరకు ప్రతిరోజు ఆలయాలు అన్నింటినీ పరిశుభ్రంగా ఉంచాలంటూ మోదీ పిలుపునిచ్చారు. ఈ పిలుపునకి దేశవ్యాప్తంగా బీజేపీ ముఖ్యమంత్రులు స్పందించారు. ఈ ఉదయం నుంచి తమ రాష్ట్రాల పరిధిలో ఉన్న ఆలయాల్లో స్వచ్ఛ అభియాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఉదయం అయోధ్య ఆలయంలో క్లీనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. చీపురు పట్టి ఆలయాన్ని శుభ్రం చేశారు. ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, అయోధ్య జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు స్వచ్ఛ అభియాన్లో పాల్గొన్నారు. हमारे